మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణ శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 3 కోట్ల వ్యయంతో టీజీబీఐఈ నిధులతో నూతనంగా నిర్మించిన వొకేషనల్ జూనియర్ కళాశాలను ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కళాశాల మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోయిన సమయం తిరిగి రాదని విద్యార్థులకు హితవు పలికారు. ఒక మాట చెప్పిన అందరికీ మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేస్తా అని. ఈ రోజు మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మారింది. జూనియర్ కాలేజీలను మంచిగా చేసుకుంటున్నాం, డిగ్రీ కాలేజీలను మంచిగా చేసుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూళ్లలో వసతులు అన్నింటినీ కల్పించుకుంటా ఉన్నాం, విద్యా వాలంటీర్లను పెట్టి మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తా ఉన్నాం. అన్నిటికంటే మిన్నగా ట్రిపుల్ ఐటీ అని చెప్పి బాసర్లో ఉండేది, ఆ కాలేజీని కూడా మనం మహబూబ్ నగర్ కు తీసుకొస్తున్నాం. మహబూబ్ నగర్ అనేది ఎప్పటికి కూడా నెంబర్ 1 గా మిగలాలి. అన్ని రకాల వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2 నెలలు మీరు ఏవి మర్చిపోండి దయచేసి. 2 నెలలు కేవలం మీ కోర్సెస్ మీద, మీ పరీక్షల మీద దృష్టి పెట్టండి.